నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న తరుణంలో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వ్యవసాయానికి నీరు అందక చాలా ఇబ్బందులు పడ్డామని వర్షాలు సకాలంలో పడటం వలన కూడవెల్లి వాగు నిండుకుండలా మారింది. వ్యవసాయానికి సరిపడా నీరు పొలాలకు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతులు అంతేకాకుండా ఈ వాగు ప్రవహించే పరివాహక ప్రాంతాలలో 40,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు వరి పంట, పత్తి, మొక్కజొన్న వంటి ఇతర పంటలు పండుతున్నాయని, వాగు ప్రవహించే చుట్టూ వన్య ప్రాణులకు జీవనం సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కూడవెల్లి వాగు ఆకరం గ్రామం మీదుగా ఆకరం వాగులు ప్రవహించడం వల్ల నిండుకుండలను తలపిస్తోంది. సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొంతకాలంగా వర్షాలు వాగు పూర్తిగా ఎండిపోయి వ్యవసాయానికి నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కూడవెల్లి వాగు ప్రవహించడంతో వాగు నిండుకుండను తలపించడం సంతోషంగా ఉందన్నారు. వాగులో నీరు పుష్కలంగా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు వాగు ద్వారా నీరు అందడంతో వ్యవసాయానికి ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి నీరు అవసరం ఉన్నప్పుడల్లా ప్రభుత్వం మల్లన్న సాగర్ ద్వారా నీటిని వదలడం ద్వారా పంటలకు పుష్కలంగా నీరు అందేవని, ప్రస్తుతం కూడా వ్యవసాయానికి అన్ని రకాలుగా కృషి చేయాలని కోరారు. ఆ దేవుని కృపతో, వర్ణదేవుడి దయతో ఇలాగే వర్షాలు కురవాలని, వ్యవసాయానికి సరిపడా నీరు అందాలని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. ఇది మరి న్యూస్ తిన్నారా మరి తింటారా? ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతులేమో నాకు ఒక మీది పైకి ఒక 5 ఎకరాలు ఉంది. మొదటిదాకా ఆ 5 ఎకరాలు నాటేసిన నీళ్ళు లేవు. జేసీబీ తోటి ఇట్లా లోతుగా తీసుకుంటా దాంట్లో మూట వేసుకుంటా కొన్ని రోజులు అట్లా గడిపినాము. ఆ భగవంతుని దయ వల్ల వర్షాలు వచ్చినాయి, ఈ వాగులో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పుష్కలంగా నీళ్ళు అయినాయి. దమన తర్వాత కూడా దమన ఈను ఓట్లకు అత్తే కూడా దమన ఇట్లా నీళ్ళు ఒడిచిపోతే దమన ఆ ప్రభుత్వం మాకు సహకరించి మళ్ళా నీళ్లు విడుదల చేయాలని మా ఆకార విలేజ్ తరఫున కోరుతున్నాం. ఈ వర్షదేవుడు ఉడుక, ఈ వానదేవుడు ఉడుక మాకు ఎల్లప్పుడూ ఇట్లే ఇలాగని వాన కురిసి మాకు నీళ్లు అత్తే మాకు ఎప్పుడు ఇట్లే మాకు సంతోషం ఉంటుంది.